ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి రవి భగవానుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు, ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఆయన 1000 స్థానంలోకి వస్తాడు. ఆల్రెడీ 1000 స్థానంలోకి వచ్చాడు కుజుడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభం, వారాంతం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వారికి మన రాహువు, చతుర్థ రాహువు, పంచమంలో శని, పెద్దగా యోగం ఉండదు. అయినప్పటికీ మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా, కాస్త అనుకూలంగా ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. గురుబలం తక్కువగా ఉండడం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంతో ముందుకు వెళ్ళాలి. పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా పర్వాలేదు. సంతానపరమైన అభివృద్ధి తప్పనిసరిగా ఉన్నది. స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది. ఆరోగ్యపరమైన అభివృద్ధి ఉంటుంది. ఇంకన్నిటికంటే ముఖ్యంగా మరి కేతువు సింహరాశిలో ఉండడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి, అంటే ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా విజయం సాధించేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. అంచేత కేతు గ్రహానుకూలత కూడా మీకు విజయం వైపుకు దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఇతరుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, వీరందరికీ కూడా వారపు మధ్యలో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో బుధవారం నుండి శుక్రవారం వరకు జరుగుతాయి. ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉన్నది. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి వారవ మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 7 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మరి శివారాధన తప్పనిసరిగా చేయాలి. విష్ణు యొక్క ఆరాధన కూడా మంచిదే. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసిన విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి.